ఇప్పుడు కష్టకాలం ముందు, శ్రమకాలం ముందు దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా వారిని లేవనెత్తాడో, కాపాడారో స్పష్టంగా అక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, దేవుడు కొన్నిసార్లు తన ప్రజలను శత్రువుల చేతికి అప్పగించాడు. కొన్ని పాఠాలు వారికి నేర్పించాలని, కొన్ని విధానాల్లో వారు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలని దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. కానీ వారు ఎప్పుడైతే మొర్రపెట్టారో, ఆ శ్రమ దినమందు దేవుని వైపు చూశారో, దేవుడు వారికి మరలా విడుదల ఇచ్చారు. బహుశా నీ జీవితంలో కూడా ఈరోజు అనేక మంది శత్రువులు నీ చుట్టూ చేరి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. శత్రువులు అంటే ఎవరో పరాయి దేశాల్లో ఎక్కడో ఉంటారని అనుకోకండి. నీ చుట్టూ ఉన్న వాళ్లే, నీ బంధువులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీతో చక్కగా మాట్లాడుతున్న వారు కావచ్చు, నీకు ముందు నిలబడినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతున్న వారు కావచ్చు, నీ వెనుక వారందరూ గోతులు తీసేవారిగా ఉన్నారేమో, లేదా నీ అభివృద్ధిని ఆటంకపరిచేవారిగా వారి ప్రణాళికలు వారికి ఉన్నాయేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి శత్రువులు నిన్ను బాధిస్తున్నప్పుడు నీవు ఆయనకు మొర్ర పెట్టగలిగితే,